అందరికీ నమస్తే. దీన్ని మేము సొరకాయ అంటాం. ఇంగ్లీష్‌లో బాటిల్ గార్డ్. అది లేతగా ఉందా, ముదిరిపోయిందా అని చెప్పడానికి మనోళ్ళు గోటికి పని చెప్పారనమాట. దాని శరీరాన్నంతా గుచ్చి, గుచ్చి ఇలాగా మచ్చలు చేసేస్తారు. ఎన్ని సార్లు గుచ్చారో, ఎన్ని విధాలుగా గుచ్చారో పాపం ఈ కాగితాన్ని అనుభవించింది. ఫలితంగా ఇంటికొచ్చేసింది. వంట చేసుకొని తినండి ఇంకా అని చెప్పేసి. దాని బాడీ మొత్తం గోటుతో ఒకటే గిచ్చుడు. చూసారు గదా! కాయ ఎలా ఉందో. కొంతమంది దీన్ని అనపకాయ అంటారంటబ్బా! నేను షాక్ అనమాట వినగానే. అంటే నాకు తెలీదు. ఇలా అంటారని చెప్పేసి. సరే ఏ జిల్లా వాళ్ళంటారబ్బా దీన్ని అనపకాయ అని? అనపకాయ వేరు కదా! మరి దీన్నెందుకంటున్నారు? మరి మనం పీల్చుకునే అనపకాయకి వాళ్ళు ఏ పేరు పెట్టారో, కట్ చేస్తే ఇలా అందంగా వైట్ ఫ్లవర్ లాగా ఉంది చూసారు కదా! తినండి. ఈ వేసవి కాలంలో ఒళ్ళు చల్లబడుతుంది. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం డాక్టర్ సలహా తీసుకొని తినండి. ఇంకా లోపల గింజలు ఇవన్నీ పక్కకు పెట్టేసాం. ఎందుకంటే ఆవుకి వేసేద్దాంలే ముదిరిపోయింది కదా అని చెప్పేసి. నేను జస్ట్ తెలుసుకోవడం కోసమే ఏ జిల్లా వాళ్ళు అనేసి అడిగాను. ఎందుకంటే అక్కడికొచ్చినప్పుడు ఆ పేరు చెప్పాలి కదా! లేకుంటే ఏందిరా ఏందో చెప్తున్నది అనేసి షాక్ అవుతారు కదా! అందుకు తెలిసి పెట్టుకొని కరెక్ట్‌గా చెప్తే బావుంటదని.